పోతే మీరు ఏసీ రూములలో కూర్చొని ఏడ తింటారు మేడం? మేము మా చెమట ఓడ్సంది రైతులు ఏంది, మీరు ఏడున్నారు మేడం? మా పంట మా కొనుగోలు చేయనీకే మాకు ఎంత బాధ పెడుతున్నారు మేడం. ఎండ లాంటి ఎండని ఎట్లా తీసుకుపోతాం మేడం? పచ్చి ప్రతి ఒక్కదానికి ఏడిపిస్తున్నారు మా కౌలులకు. పంట వండిస్తే ఏడుపే, పంట కొననికే ఇదే గవర్నమెంట్ పెట్టద్దు మేడం, పెట్టకండి గవర్నమెంట్. నీ పేరేంటి? రామ్లమ్మ మేడం. ఏడైనా మాట్లాడతా రామ్లమ్మ. ఎన్ని ఎకరాలు చేస్తావు? నేను ఎకరా వేస్తా మేడం. నాకు భర్త లేడు, నా యాజత్ ఉన్నంత నేను చేస్తా మేడం. నా చేత అంత పూర్తిగా ఉంది, నేను అంత పూర్తిగా చేస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? నేను 3-4 సంవత్సరాలు చేస్తున్నా మేడం. ఇప్పుడు ఒంటరిగానే? ఆయనకు తెలిసిందే. చెరువు కట్ట, అది పొలం కట్టలు అన్నీ నువ్వే పెట్టుకుంటా? అన్నీ నేనే పెట్టుకుంటా మేడం. నాకు అంత ఆసక్తి కాకపోతే మా అక్క మా అమ్మని తోలుకపోతా, మగ పిల్లగాన్ని పెట్టుకుంటా కూలీళ్ళని. ఇక అన్నీ నేనే చూసుకుంటా. ఏం పంట వండించిన? వరి వండించిన మేడం. ఇప్పుడు ఎన్ని సంచులు అయింది? నాకు 37 ఉన్నాయి. ఫస్ట్ 36 ఏమో ఫస్ట్ పోయినాయి మేడం. 76 సంచులు ఏమైనాయి మేడం. 76, 73 అయినాయి. 70 సంచులు అనుకో. 70 సంచులు అనుకో మేడం. 70 సంచులు. 70 సంచులు. మార్కెట్కి ఎక్కడ పంపిస్తావు? సిసికి మేడం. సిసి కొండాపూర్ మండల్, తోగర్పల్లి. మరి ఇప్పుడు పంపిస్తున్నావా? అవును మేడం. ఆధార్ కార్డు లింక్ అయిందా? అయింది. హాస్పిటల్లో వేయించుకొచ్చిన, పంపిస్తే ఇప్పుడు. ఎందుకన్నా ఇంత ఇబ్బంది పెడుతున్నారు మనను? మనం రైతు ఏం పాపం చేసినాం? మనం రైతులు ఎందుకు లేడున్నారు? వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చోమని మనం పంటలు పెట్టకుంటుందాం, వాళ్ళ తిండి తెలుస్తుంది. ముత్యమంత ఆయిల్ ఎక్కువైతే మాకు గ్యాస్ టేబుల్ అంటారు, ముత్యమంత ఇది ఎక్కువైతే మాకు ఈ టేబుల్ అంటారు. వాళ్ళకి అన్ని రోగాలు అంటారు. మనం ఎండకు చెమటోర్చి, ఎండల బుడద వాననక ఎండనక మనం పంట వండించిన పంటకు కొననీకే వాళ్ళకి ఇంత ఇబ్బంది ఏందన్నా? మనకెంత బాధ అవుతుందన్నా? పొద్దున లేస్తే మనం నీళ్ళ పని చేస్తున్నాం, వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని పని చేస్తున్నారు. నేను ఇప్పుడు కౌలుకు చేస్తున్నావు కరెక్టే. ఇప్పుడు ప్రభుత్వంని నువ్వేం కోరుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నాం మేడం? మాకున్న లాభం ఏముంది చెప్పు? కనీసం ఆ పంటనన్ను అమ్మితే ఆ పంట పైసలన్నీ వస్తాయేమంటే అదిగినా మాకు ఇబ్బంది పెడుతున్నారు. పండించిన పంటనన్నా ఏదో ఇంత అయ్యిందన్నా కొనిస్తారేమంటే అదిగిన మా కౌలలకు అది ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా మాకు ఏమీ సుఖం ఉంది మేడం? ఆ పండించే పంటగిన ఆ భూములకి ఇంకా మాకు చేయాలన్న ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది మేడం? మీరికెళ్ళి పైనుంచి వర్షం పడ్డా మేము వర్షంలో ఉండాలి. మీరు ఒక వర్షం చుక్క పడితే బయటకు రారు మేడం. మేము తడుచుకుంటగినా వరాలు పెట్టుకోలే, మేము పని చేసుకోవాలి. అరే మా పని అవుతుందేమో, మా పంట అవుతుందేమో అంత మేము పోరాడి చేసినా కానీ మాకు రైతుకు వాల్యూ లేదు మేడం. 4 లక్షల ముక్కలకు మీకు వాల్యూ ఉంది కానీ మాకు రైతుకు మాత్రం ఎంత కష్టపడ్డా మాకు వాల్యూ లేదు మేడం. ఎందుకంటే మేము చదువుకొని దద్దమలం కాబట్టి మాకు రైతుకు అనేదే వాల్యూ లేదు మేడం. ఇప్పుడు ప్రభుత్వము ఏం చేస్తే కౌలు రైతులకు లాభం జరుగుతుంది అనుకుంటున్నాను మేడం? మాకు ఇంత బెనిఫిట్ ఇప్పుడు చేను పొలం ఉన్నకి రైతు బంధు వేస్తున్నారు కదా మేడం. కౌలోని ఇంత నష్టపోయిందని 10 ఇచ్చిన తాను మాకిన 10, 20 కౌలు చేనుకి ఇచ్చిన 10 మాకిస్తే మేము ఇంత బెనిఫిట్ అవుతాం కదా మేడం. గవర్నమెంట్ మేము ఇంత ఆశిస్తాం కదా మేడం. ఇప్పుడు ఆయన 4 ఎకరాలు పట్టిండు ఒక మాట, 4 ఎకరాల్లో 2 ఎకరాలు మొత్తం నష్టం అనుకోలే కదా మేడం ఒక మాట. ఇప్పుడు నేను ఎకరా పట్టిన ఎకరాలు 10 ఎకరాలు లాసే కదా మేడం. ఆడపిల్లను బొగోళ్ళు లేని ఆడపిల్లని పోరాడుతున్నాను అడుగు ఆయన మీద చెప్తాడు. 4-5 ఏళ్ళ సంది వర్షం పడదనుకో నా చేతికి తొవ్వగిన లేదు ఆయన అడుగు, నెత్తి మీద మోసుకుంటానే. ఇప్పుడు నువ్వు కౌలు చేస్తున్నావని గ్యారెంటీ ఎట్లా నమ్మాలి? ఏంది? నలుగురిని అడుగు మేడం చెప్తారు. ఊళ్ళో అడుగు చెప్తారు. రాసిస్తారా యజమానిదారు నీకు? నేనేం రాసుకోను మేడం. నేనేం రాసుకోను, నలుగురికి తెలిసే నేను చేసుకుంటాను. జనరల్ గా అందరి విషయంలో ఇక అందరి విషయం గురించి నాకు తెలియదు మేడం. నేనైతే ఏది రాసుకోను. నా కోపుకున్న రోజులు చేసుకుంటా, నా కోపుకి వెళ్ళిన రోజు ఆమె భూమికామ ఆమెకు వాడిని ఇంట్లోంది లేకపోతే ఇట్లా పిచ్చి కుక్కలాగా తిరిగి చేపించుకోవాలి. మన తోటిపి రాకపోతే ఇప్పుడు 3-4 సార్లు దొడ్లాడ అయిపోయింది. ఈ 3 రోజు శనివారం సంత తిరుగుతున్న ఓటీపీకి. నిన్న ఎస్ఎస్సికి పోతే ఆ సంచులు ఎన్నికే ఎంతో ఇబ్బంది పెట్టారు. ఇవాళ తిరిగి చేపించుకొచ్చిన. మరి అవన్నీ అవసరం ఏముంది మేడం? విడిచిపెట్టి ఏ కూల్లో నాలో చేసుకుంటే అయిపోదా? చాలా గట్టిగా ఉన్నావు.
మేడం నువ్వు అడిగిన పాయింట్ ఎంత మేడం నిన్న కలెక్టర్ అడుగుతుంటే మేడం నేను సిసిలో ఇదే మాట అడుగుతుంటున్నాను కానీ దొరికేసి ఉన్నాను. లేదు అవసరం మనం నేర్చుకుంటూ వచ్చిన సిసికి ఎంత తెలుసా, ఇంత కష్టపడి పంట పండించినగిన రైతుకు వీళ్ళు వాల్యూ ఇస్తలేరు. లంచాలకు ఎగబడ్డరు వసమన్న, ఏడబోయిన కుక్కలు లంచాలకు ఎగబడ్డరు. మన రైతుకు అసలు వాల్యూ లేదు. ఎందుకంటే మన ఊళ్ళో గట్టోళ్ళు లేరు మాట్లాడడానికి. ఇక అది గట్టిగా మాట్లాడిన వాళ్ళే బదలంగాలి. కానీ ప్రతి కుక్క లంచాలకు ఎగబడ్డారు. నువ్వు ఇప్పుడు జైల్లో 10 రూపాయలు పెట్టిరా సిసికి నీ పచ్చి కానీ ఎట్లా కానీ పోతున్నాయి. ఇప్పుడు నా సొంటి గట్టిది ఎట్లా పోవు, నా ఎండలేవా నా ఏంది అని నేను నిలదీసి అడిగిందనుకో నా అన్నం ఉంటుంది. అర్థమైందా? ఆ రకం నడుస్తుంది ప్రభుత్వం. ఇంకా మనం ఏడికెళ్ళి బతుకుతాము వసమన్న రైతు. ఏ లాయర్ ముందట కాదు, ఏ కలెక్టర్ ముందటైనా మాట్లాడతాను నేను వచ్చి. నా కళ్ళతోటి ఇప్పుడు ఎన్నిసార్లు తిరగలేను సిసి. నేను చూస్తలేదా, నాకు తెలుస్తలేదా? నేను దొంగ సైడ్ సంచులించి పంపించిండు కలెక్టర్ వస్తుందని. నేను పోయి మాట్లాడుతుంటే ధైర్యంగా. గ్రామ సభ ద్వారా కౌలు రైతులను గుర్తించాలని చెప్పారు. ఎంత ఇబ్బంది పెడుతున్నా ఏడిపించి పంపిస్తున్నారు తెలుసా మనుషులు. ఆటో కట్టుకొని పోతే 3-4 మంది కిరా ఎన్నిసార్లు తిరుగుతాం మనం చెప్పు. నీ పేరేంటిది? నా పేరు వసీం భాయ్. ఎన్ని ఎకరాలు చేస్తావు? ఎన్ని ఎకరాలు చేస్తావు నువ్వు? 5 ఎకరాలు చేస్తాను. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు? 15 ఏళ్ళ. ఒక కౌలు రైతుగా ప్రభుత్వానికి ఏం అడుగుతున్నావు మరి? మాకు నష్టపోయింది తీమని అడుగుతున్నాం అమ్మా. ఎవరమైన ఒకటే బోలు అబ్బు. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే ఎకరకు 10,000 5,000 మాకు కూడా ఇస్తే కౌంట్ చేసేటట్లా ఇస్తే బాగా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేపర్ రాసి ఇవ్వమంటే రాసేయచ్చు. నువ్వు కౌలు చేసుకుని ఏంటన్నా నువ్వు మంచోడు మనిషి, నేను పేపర్ ఏం రాసియము, మా ఆధార్ కార్డు ఇవ్వము, మా భూమి మీద ఏమి ఇవ్వము. ఒకవేళ నీకు చేతికి వచ్చి నువ్వు చేసేటట్లు ఉంటే చూసి పైసలు తీసుకో. కానీ మేము మాత్రం రాసియాము. మేము ఒకవేళ నీకు రాసిస్తే మాకు వచ్చే రైతు బంధు నీకు ఇస్తే మాకు పడదు. ఇప్పుడు రైతు బంధు పడుతున్నారు కదా, రైతు బంధు మాకు రావు నీకు రాసిస్తే. నీకు ఇచ్చేం రాకు, రైతు బంధు నీ పేరు మీద ఉంటే కౌలు వేస్తాం అంటున్నాం. అందుకోసం కోరేది ఏమున్నదంటే కౌలు చేసేటట్టు భూమి కాడికి రావాలి. వ్యక్తి కౌలు చేస్తున్నాడు, నలుగురు పక్కలు ఉంటారు కదా, ఎట్లయినా చేసి 15 ఏళ్ళ సంది అన్ననాడు మాకు ఏమైనా సాయం చేస్తే మేము బాగుపడతాం. దేవూరు ఆనందసాగర్. ఏ మండలం? ఏ మండలం? కొండపూర్ మండలం. కొండపూర్ మండలం ఆనందసాగర్ గ్రామం. ఇట్లనే గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టి ఇట్లా మా రైతులు మా కౌలు రైతులను పిలిపించి మాకేందో నష్టపరిహారం చేపిస్తే ఇది ఉంటుంది కదా మేడం. ఇంత మాకి మేము చాలా నష్టపోతున్నాం కదా మేడం.